హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. రైతు సోదరులారా, మీకు ఒక గుడ్ న్యూస్. అసలు ఏంటో చూద్దాం. రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్. మరో 3 రోజుల్లో త్వరపడండి. ఏపీ గవర్నమెంట్ రైతులకు ఒక గుడ్ న్యూస్ తెలిపిందండి. ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తన పంపిణీకి వ్యవసాయ శాఖ సిద్ధమైంది. ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కదా, సో విత్తనాల పంపిణీకి స్టార్ట్ అయిందంట వ్యవసాయ శాఖ. మే 20 తేదీ నుంచి సబ్సిడీపై విత్తనాలను అందించనున్నారంట. విత్తన పంపిణీ కోసం ఇప్పటికే 16.19 లక్షల క్వింటాల్ విత్తనాలు సిద్ధం చేశారంట. పచ్చి రొట్టె విత్తనాలు 50%, వేరుశనగ విత్తనాలు 40% సబ్సిడీ ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సో సబ్సిడీ కింద మీకు ఎరువులు ఇస్తున్నారంట, తీసుకోండి. గుడ్ న్యూస్. ఏపీలోనే రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయనుంది. మే 20వ తేదీ నుంచి విత్తనాల పంపిణీ మొదలు కానుంది. ఇందుకోసం రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటికే పచ్చి రొట్టె, వేరుశనగ విత్తనాలను సిద్ధం చేశారు. విత్తనాలు కావాల్సిన రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఇప్పటికే ప్రారంభమైంది. 25వ తేదీ నుంచి విత్తనాలు పంపిణీ చేస్తారు. మే 20 నుంచి విత్తనాలు పంపిణీ చేస్తారంటండి. మరోవైపు జూన్ 5 నుంచి వరి ఇతర విత్తనాలు పంపిణీ చేయనున్నారంట. ఖరీఫ్ సీజన్ లో విత్తన పంపిణీ కోసం ఏపీ ప్రభుత్వం 450 కోట్లు కేటాయించిందంట. ఇప్పటికే 450 కోట్లు కేటాయించిందంట. ఇందులో సుమారు 195 కోట్లు సబ్సిడీ రూపంలో భరించనుంది. విత్తన పంపిణీ కోసం 6.19 లక్షల క్వింటాల్ విత్తనాలు సిద్ధం చేశారంట. విత్తనాల పంపిణీ ఇప్పటికే మొదలు కావాల్సినప్పటికీ ఏపీ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. యాక్చువల్‌గా ముందే ఇవ్వాలి, బట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో కొంచెం లేట్ అయిందంట. పోలింగ్ ముగిసే వరకు విత్తన పంపిణీ వద్దంటే ఈసీ ఆంక్షలు విధించింది. దీంతో విత్తన పంపిణీకి బ్రేకులు పడగా ఈసీ ఆంక్షలు విధించింది కదా, సో ఇప్పుడు పోలింగ్ పూర్తి కావడంతో రైతులకు విత్తనాలు అందించేందుకు వ్యవసాయ శాఖ రెడీ అవుతుంది. ఈ క్రమంలో విత్తనాల పంపిణీకి ఏపీ విత్తన అభివృద్ధి సంస్థతో కలిసి వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు కోరుతున్నారు. సో రైతు సోదరులారా, మీకు గుడ్ న్యూస్. ఎరువులు, విత్తనాలు సబ్సిడీతో ఇస్తున్నారంట. సో కొంచెం ఎలక్షన్స్ లేట్ వల్ల మీకు రావడం ఆలస్యమైంది. సో ఇప్పుడు ఈ ఖరీఫ్ సీజన్ కాబట్టి వేరుశనగ గాని, జొన్న గాని ఇలాంటి ఏవైతే కొన్ని విత్తనాలు కొంచెం సబ్సిడీతో ఇస్తున్నారంట. సో ఇవి మీరు వేసుకోండి. వరేస్తే ఊరి ఈ పిచ్చి మాటలు ఎవరు వినకండి. మీకు దేవుడు, ప్రకృతి మంచి సహాయ సహకారాలు ఉన్నాయండి. సో రైతు సోదరులారా, ఎవరు అధైర్యపడకండి. హ్యాపీగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏపీ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అంటారుగా, చూద్దాం వీళ్ళు నిజంగా రైతుల పట్ల నిలబడతారు, లేకపోతే ప్రకటనకు మాత్రమే పరిమితం అవుతారో. లెట్స్ వాచ్ అండ్ సీ. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.